వాళ్ళు వచ్చే టైం అయింది, త్వరగా రండి. రాలుడు. అలాగే అంకుల్. అమ్మగారు బుక్ అయిపోయారు. నా కూతురు పూజ. నమస్కారం సార్. పూజ మన కృష్ణ. హాయ్. అల్లుడు అదేం లేదు, అమ్మాయి సిగ్గుపడుతుంది. అది సిగ్గా వాడిని చూసి భయంతో పారిపోతుంది. రాలుడు పద. కమ్. అల్లుడు అంకుల్. ఇది నీ సొంత ఇల్లు అనుకో, దేని గురించి ఫీల్ అవ్వకు. అలాగే అంకుల్. హ్యాపీగా ఉండు, ఫ్రెష్ అప్ అయ్యి రిలాక్స్ అవ్వు. ఓకే ఓకే అంకుల్. ఏమ్మా ఇంటికి వచ్చినప్పుడు అలా ప్రవర్తించావు? 6 ప్యాక్ 8 ప్యాక్ తో సల్మాన్ ఖాన్ షారూక్ ఖాన్ రేంజ్ లో వస్తాడని నేను అనుకుంటే ఇలా ఫ్యామిలీ ప్యాక్ తో వస్తే నేనేం చేయాలి డాడీ? అది కాదమ్మా, వాడి ముఖం చూసావా, చిన్న పిల్లల్లో ఉన్నాడు. వాడు కడుపు చూడండి, నిండు గర్భిణీలా ఉన్నాడు. రే నార్మేరా. చూడమ్మా, వాళ్ళ నాన్నకు మాటిచ్చాను, ఈ ఇంటికి వాడే అల్లుడు. వాడి ఇక్కడ ఉన్నంత కాలం వాడిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది. వాడితే భూమిలోకి వెళ్ళిపోతావు. ఒరే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. అమ్మగారు మీరెందుకు ఇంట్లోంచి వెళ్ళాలి? వాడిని ఇంట్లోంచి ఎలా పంపించాలో దానికి ఒక మంచి ప్లాన్ వేస్తాను. ఇది వెజిటేబుల్ కాదు, వేస్ట్. వాడికి ఇదే కరెక్ట్. కరేపాకు కాదు, వేపాకు. మసాలా ఒక్క పూటకే వాడు పారిపోవాలి. పారిపోడు కాదు మేడం, పైకే పోతాడు. ఒరే, వద్దురా. ఒక్కడు కూడా తినవు. అమ్మగారు వంట రెడీ. సారీ అండి, లేట్ అయింది. పర్లేదండి. మీకోసం స్పెషల్ గా నేనే తయారు చేశాను. బాగోపోతే ఏమనుకోవద్దు. బానే ఉంటుందండి, చూడ్డానికి చాలా బాగుంది. మీరు కూడా తినండి. మేము తిన్నాం. ఓ చాలా బాగుందండి. మీరు ఇంత బాగా చేస్తారని అనుకోలేదు. అయ్యో, ఏమండి, రేపు నా కోసం ఇదే ఐటెం చేసి పెడతారా? ష్యూర్. థ్యాంక్స్ అండి. అమ్మాయి గారు ఇది ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రాడినరీ. రే ఏం చేస్తున్నారా? అమ్మాయి గారు ఇది హైటెక్ ప్లాన్. అసలు పెళ్ళే కాకుండా వాడి ఫీజు కట్ చేస్తాను. ఏంటి డౌటా? రే కుమార్ లరా, ఇది ఆన్ చెయ్యి. చూసారా, సక్సెస్. ఈ ప్లాన్ వర్కౌట్ చేద్దాం. అయ్యగారు టీ కాఫీ తాతారా? వద్దు. క్రికెట్ లో సచిన్ సిక్స్ల మీద సిక్స్లు కొట్టేస్తున్నాడు. అవునా? షాక్ కొట్టలేదేంటి? అబ్బా ఓకే, నాకు పనుంది, బయటికి వెళ్ళొస్తాను. నువ్వు నీ ప్లాను వేస్ట్ గాడు. ఆడి ఫీజు కాదు, నా ఫీజు పోయింది. పంచర్ చేస్తా. రే
ఏదైనా జరిగితే? జరగాలనే కదా పెడుతున్నాము. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడండి. కూర్చొని మాట్లాడండి సార్. మ్మ్. ఆ, చెప్పండి. అది అది అమ్మగారు మర్చిపోయారండి. తర్వాత మీకు గుర్తొచ్చినప్పుడు చెప్పండి. మీ ఇంట్లో చీమలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఏమలా మేకలు కదా పెట్టాం. అమ్మగారు వీడికి ఇది కాదు గుణపాలు పెట్టాలి. వాడు మనకి పెట్టకుండా చూడు. ఎక్స్క్యూజ్ మీ, మీతో కొంచెం మాట్లాడొచ్చా? ఇప్పటి వరకు నా విషయంలో మీరు చేసినంత నాకు తెలుసు. నేను ఫీల్ అయితే మీ డాడీ ఫీల్ అవుతారని కామ్గా ఉన్నాను. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా చెల్లెలు చనిపోయినప్పుడే నేను చనిపోయాను. ఈ గుండెకి ఆ బాధ ముందు మీరు పెట్టే టార్చర్ పెద్ద గొప్పదేం కాదు. నేను ఇక్కడికి ఇంటర్వ్యూ కోసం వచ్చాను. తొందరలోనే ఊరు వెళ్ళిపోతాను. నేనేమైనా మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి. అంకుల్, నేను ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను. ఓకే కమాన్ లెట్స్ గో. పర్లేదు అంకుల్, మీరు బిజీ కదా. నేను వెళ్ళొస్తాను అంకుల్. నేను పూజ నీతో రావడానికి వెయిట్ చేస్తున్నాం. ఐ విల్ క్యారీ ఆన్ అంకుల్. అల్లుడు 1 minute. నా అల్లుండే కలుద్దామనే. అంకుల్ అంకుల్, ఒకసారి అది ఇలాగివ్వండి. ఆహా, చిట్టి చీమ ఎంత క్యూట్ గా ఉందో. నీకు షుగర్ క్యాండీ కొనిస్తానే. నిన్ను బయట అల్లుడు. ఫ్రీగా వదిలేస్తా. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్ అంకుల్. సారీ డాడీ, అతని మనసు అర్థం చేసుకోకుండా కష్టపెట్టాను. ఇప్పటికన్నా అర్థం చేసుకున్నావు. నన్నెందుకు అడగటం? అతన్ని అడగొచ్చుగా. అతనితో మ్యారేజ్కి నాకు ఓకే డాడీ. హలో, నేనేరా మాట్లాడేది. చెప్పరా. ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం చెప్పరా. నువ్వెప్పుడంటే అప్పుడే పెట్టుకుందాం రా. అట్లానా? అయితే నేను త్వరలోనే ఫోన్ చేస్తాను రా. చాలా సంతోషం రా. హాయ్. అయ్యయ్యో, మీరు తీసుకొచ్చారేంటండి? పర్లేదండి. సారీ. దేనికి? మీ గురించి డాడీ ఎక్కువ చెప్పడంతో ఏదో ఊహించుకున్నాను. తర్వాత మిమ్మల్ని చూడగానే కొంచెం డిస్టర్బ్ అయ్యాను. ఆ తర్వాత మీ మనసు అర్థం చేసుకున్నాను. ఆల్రెడీ మా నాన్నతో మన మ్యారేజ్కి ఓకే చెప్పాను. సారీ, ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానండి. నా లవ్కి సపోర్ట్ చేసిన చెల్లెలు చనిపోవటం వలన ఈ రోజు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానండి. ఐఎమ్ సారీ. ఆ అమ్మాయిని మర్చిపోండి, నన్ను పెళ్లి చేసుకోండి. మనసులో ఒక అమ్మాయిని పెట్టుకుని ఇంకొక అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోమంటారండి? నన్ను మిస్ అవుతున్నానని ఫీల్ అవ్వకండి. మీకు తప్పకుండా మంచివాడు, నాకన్నా మంచివాడు దొరుకుతాడండి. మీ లవ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. రెడీ కృష్ణ, వెళ్దామా? ఐ మిస్ యూ. ఆల్ ది బెస్ట్. బాయ్. బాయ్. ఓకే రా, బాయ్. సార్, మీరు అమ్మాయి గారిని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ మంచిగా వంట చేసి పెడతాను సార్. నిన్ను కూడా మిస్ అవుతున్నాను రా. బాయ్ రా. బాయ్. బాయ్. అలాగే సార్.